శివాయ విష్ణు రూపాయ శివాయ చ అని కార్తీకానికి హరిహరుల మాసమని పేరు. స్నాన దాన జపాలు, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపారాధన, వనభోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసినట్టే. వాటితో పాటు ఈ కార్తీక మాసాన కొన్ని నియమాలు పాటించడం వల్ల అనంతమైన పుణ్యఫలం కలుగుతుందని అంటారు. కార్తీక మాసాన 9వ రోజున వీటన్నిటితో పాటు ఇంకొన్ని నియమాలు పాటించడం వల్ల అనంతమైన ఫలితం కలుగుతుంది అని అంటారు. నిషిద్ధమైనవి నూనెతో చేసిన వస్తువులు, దానం చేయవలసినవి మన శక్తి మేర పితృతర్పణాలు, పూజించవలసిన దైవం అష్టవసువులు అని అంటే పితృదేవతలు, జపించవలసిన మంత్రం ఓం అమృతాయ స్వాహ పితృదేవతాభ్యో నమః అంటూ జపించడం వల్ల కలిగే ఫలితం ఆత్మరక్షణ, సంతాన రక్షణ కలుగుతుంది. కనుక కార్తీక మాసాన 9వ రోజున ఈ నియమాలు పాటించి ఆ దేవదేవుడి యొక్క కృప మనందరి మీద ఉండాలని కోరుకుందాము. ఓం నమః శివాయ. గోవింద హరి గోవింద.